హైదరాబాద్ దశ మార్చేలా రూపుదిద్దుకోనున్న రీజనల్ రింగ్ రోడ్ పనులను డిసెంబర్ లోపు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. టెండర్ల ప్రక్రియ అనంతరం అక్టోబర్లో లాంఛనంగా శంకుస్థాపన చేసే యోచనలో ఉన్నామని చెప్పారు. కుదిరితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఉంటుంది అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగానే రీజనల్ రింగ్ రోడ్ పనులు ఇప్పటి వరకు మొదలు కాలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం రాగానే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించి మళ్లీ ఆ పథకాన్ని పట్టాలెక్కించనున్నట్లు చెప్పారు. బుధవారం రోడ్లు భవనాల శాఖపై 8 గంటల పాటు సమీక్ష అనంతరం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచపటంలో హైదరాబాద్ను ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చే స్థాయి RRRకు ఉంది. దీన్ని ఆధారంగా చేసుకుని స్పోర్ట్స్ జోన్, హార్డ్వేర్ జోన్ లాంటి వాటిని ఏర్పాటు చేయనున్నాం. దీంతో పాటు రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ విజయవాడ హైవే 6 వరుసల విస్తరణ పనులను కూడా డిసెంబర్ నాటికి కొలిక్కి తెస్తాం. 375 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయింది. 17 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల పనులకు 23న శంకుస్థాపన చేస్తున్నాం. 5,600 కోట్ల రూపాయలతో గ్రీన్ హైవేగా బెంగళూరు రహదారిని, ఎలివేటెడ్ కారిడార్లతో నాగ్పూర్ జాతీయ రహదారిని మెరుగుపరుస్తాం. నగరం చుట్టూ నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాలను, వరంగల్ కొత్త ఆసుపత్రి భవనాన్ని సకాలంలో పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం అకౌంట్ల కోసం పనిచేస్తే మా ప్రభుత్వం అకౌంటబిలిటీ కోసం పనిచేస్తుంది అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. 8 ఏళ్ల క్రితం పనులు మొదలై నిలిచిపోయిన ఉప్పల్ వంతెన పనులను నెల రోజుల్లో తిరిగి ప్రారంభిస్తాం. అంబర్పేట వంతెనను 3 నెలల్లో ప్రారంభిస్తాం. అల్వాల్ మార్గంలో 14 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ పనులకు త్వరలో టెండర్లు ప్రక్రియ పూర్తి చేస్తాం. ఢిల్లీలో ఏపీ భవన్ స్థలంలో మన ధామాషా ప్రకారం దక్కే భూమిలో 24 అంతస్తులతో తెలంగాణ భవన్ నిర్మిస్తాం అని కోమటిరెడ్డి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన డిజైన్లు పూర్తయ్యాయి. 2 నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తవుతోంది. తెలంగాణ రోడ్లు రోల్ మోడల్గా ఉండేలా తీర్చిదిద్దుతాం. రాష్ట్ర రహదారుల్లో వేటిని జాతీయ రహదారులుగా మార్చాలో తేల్చి కేంద్రానికి ప్రతిపాదనలు అందజేస్తాం. ప్రస్తుతం 16 రోడ్ల ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. వాటికి అనుమతులు సాధిస్తాం. అవసరమైతే ముఖ్యమంత్రితో పాటు ప్రధానిని కలుస్తాం. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ప్రస్తుతం పార్లమెంట్లో విపక్ష కూటమి బలంగా ఉంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా చేస్తాం. హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే, దాని పక్కనే బుల్లెట్ ట్రైన్ మార్గం సాధించేందుకు కూడా ఒత్తిడి చేస్తాం. కాంట్రాక్టర్లకు పేరుకుపోయిన బిల్లుల చెల్లింపులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి అదే స్థలంలో కొత్త భవనాన్ని అదే నమూనాలో నిర్మించే ప్రతిపాదన ఉంది. త్వరలో అన్ని పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం. పాటిగడ్డలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించాం. దేశంలోనే గొప్ప హైకోర్టు భవనంగా తెలంగాణ హైకోర్టు భవనాన్ని నిర్మిస్తాం. దీనికి సంబంధించిన డిజైన్లు సిద్ధమవుతున్నాయి. 2 నెలల్లో భవనం సిద్ధమవుతుంది అని మంత్రి వివరించారు.